కర్నూలు జిల్లా చెప్పగిరి పోలీస్ స్టేషన్ పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్యే విరూపాక్షను విడుదల చేయాలంటూ వైసీపీ నేతలు అంబేద్కర్ సర్కిల్లో నిరసన చేపట్టారు. ఎమ్మెల్యేను పరామర్శించేందుకు వచ్చిన ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్, మాజీ ఎంపీ బుట్టా రేణుక, మేయర్ బీవై రామయ్య, మాజీ ఎమ్మెల్యేలు శ్రీదేవి, ఇతర వైసీపీ నేతలు ఆందోళనలో పాల్గొన్నారు. స్పీకర్ అనుమతి లేకుండా తెల్లవారుజామున ఎమ్మెల్యేను అరెస్టు చేయడం చట్టవిరుద్ధమని వైసీపీ నేతలు ఆరోపిస్తూ టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరోవైపు ఎమ్మెల్యే విరూపాక్షతో పాటు ఆయన కుమారుడు చంద్రశేఖర్ సహా మరో 15 మందిపై కేసు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. కూటమి ప్రభుత్వం ఏ రాజ్యాంగాన్ని అనుసరిస్తుందో తెలియదు కానీ ఖచ్చితంగా రెడ్ బుక్ రాజ్యాంగం అయితే అంటే స్వయంగా వాళ్ళు రాసుకొని వాళ్ళ రాజ్యాంగం సొంత రాజ్యాంగం. ఎందుకంటే ప్రజల హక్కులను కాలరాస్తూ ఒక ఎమ్మెల్యే ప్రజాస్వామ్యబద్ధకంగా ఎలక్ట్ అయినటువంటి ఎమ్మెల్యే ఒక నియోజకవర్గానికి కనీసం 3 లక్షల పైన ప్రజలకు బాధ్యత వహిస్తున్నటువంటి ఎమ్మెల్యేను తెల్లవారుజామున నిష్కారణంగా తలుపులు పగలగొట్టి ఏది ఒక ఐఎస్ఐ తీవ్రవాదినిగా దొరికితే తీసుకొచ్చినట్టుగా తెల్లవారుజామున 3 గంటలకు వెళ్ళి తలుపులు పగలగొట్టి తీసుకురావాల్సినంత నేరమైన ఏం చేసినాడో చెప్పండి ఏంటన్నాం. అందుకొరకే ఇప్పుడు అది చెప్పే వరకు ఈ నుంచి కదలం. ఖచ్చితంగా ఆయన ఏం నేరం చేసినాడు. ఒక వ్యక్తి, ఒక సామాన్యమైనటువంటి కార్యకర్త నన్ను కొట్టనీకి వచ్చినారు, నన్ను చంపుతారో ఏమో అన్నట్టుగా భయపడిపోయి ఫోన్ చేస్తే ఎమ్మెల్యే ధైర్యం చెప్పడానికి పరామర్శించడానికి పోయినటువంటి పరిస్థితి. పోతే ఆయన వినే తిరగబడి స్వయాన ఎమ్మెల్యే చేయి కూడా ఇరగటం జరిగింది వాళ్ళు చేసిన దాడిలో. అంటే ఇదంతా ప్రీ ప్లాన్డ్గా ముందుగానే ఎమ్మెల్యేని ఇబ్బంది పెట్టాలా. ఇక్కడ ఉన్నటువంటి అంటే కేవలం ఈ గవర్నమెంట్కు ఎవరెవరైతే అంతో ఇంత కొంచెం పైసాలు ఉన్నారో బీసీలందరినీ ఇబ్బంది పెట్టాలా. ప్రత్యేకించి ఆలూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేని టార్గెట్ చేసి ఏదో రకంగా ఎమ్మెల్యేని ఇరికించుకోవాలనేటువంటి ఉద్దేశంతో నిన్న శనివారం ఇవాళ ఆదివారం సంగతి తెలుసు. ఎమ్మెల్యే ఏమైనా పారిపోతాడా? ఇంత నియోజకవర్గం ప్రజల మధ్యన పొద్దున్న లేచిన తిరుగులాడే వ్యక్తి ఎక్కడికి పారిపోతాడు? కాబట్టి మీరు తెల్లవారుజామున అరెస్ట్ చేయాల్సిన పని ఏంది? అది కూడా తలుపులు పగలగొట్టా. ఎంత దుర్మార్గం ఇది! అంటే మీ రెడ్ బుక్ రాజ్యాంగానికి ఖచ్చితంగా రెడ్ సింబల్ పడి తీరుతుంది. జగనన్న 2.0లో ఖచ్చితంగా ఇక్కడ ఎవరెవరైతే బాధ్యులు పోలీస్ ఆఫీసర్లు కావచ్చు, లేదంటే నాయకులు కావచ్చు, ఖచ్చితంగా దీనికైతే వాళ్ళు బాధ్యత వహించక తప్పదు. మేము కూడా చూస్తూ ఊరుకోము. ఖచ్చితంగా జగన్ సార్ చెప్తూనే ఉన్నాడు, ఇవాళ ఏ విత్తు అయితే నాటుతారో అదే వృక్షమై తీరుతుంది అన్నట్టుగానని. ఖచ్చితంగా మిమ్మల్ని వెంటాడటం ఖాయం. మీరు ఏడన్నా వదిలిపెట్టే ప్రసక్తే ఉండదన్న సంగతి కూడా తెలియజేస్తున్నాం. ఇవాళ మా డిమాండ్ ఒక్కటే, ఆయనను ఇప్పుడు బేషరతుగా ఆయనను ఆయన కొడుకును ఇంకొక 15 మంది అమాయకులైన పిల్లలు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా బేషరతుగా వదిలిపెట్టాలనేది మా ప్రధానమైనటువంటి డిమాండ్. ఖచ్చితంగా ఎమ్మెల్యేని తెల్లవారుజాము తీసుకొచ్చి ఈ రకంగా సెల్లులో పెడతారేమో. మీరు ఏదో తప్పుడు కేసు, దౌర్జన్యం కేసు మీరే దౌర్జన్యం, తెలుగుదేశం నాయకులే దౌర్జన్యం చేస్తారు. కంప్లైంట్ నీకు వచ్చిన వాళ్ళ మీద కేసా? ఏం దుర్మార్గం అనాలేది? కంప్లైంట్ నీకు వస్తే ఆ కంప్లైంట్ తీసుకోకపోను రాత్రంతా కూర్చోబెట్టి ఎమ్మెల్యేని కంప్లైంట్ నీకు వస్తే కంప్లైంట్ తీసుకుంటామని 11 వరకు ఇన్నే కూర్చోబెట్టి 11 తర్వాత ఆయన ఫోన్ వేయకుండా చేస్తే ఇంటికి వెళ్ళిపోయి ఫోన్ చేసి కొద్దిసేపాటు పనుకోగానే పోయి తలుపులు పగలు కొట్టి తీసుకొస్తారా మీరు? అంటే ఎంత దుర్మార్గం అనాలా? మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? బందిపోటు రాజ్యంలో ఉన్నామా? బందిపోటు రాజ్యంలో కూడా ఇట్లాంటివి జరగదే. కనీసం నిన్ను అంత అరెస్ట్ చేయాలనుకున్నప్పుడు తెల్లారి వరకు ఎందుకు ఆగలేక? గ్రామంలో గిరి అనే ఒక కార్యకర్త పైన టీడీపీ నాయకులు వెళ్ళి దౌర్జన్యంగా ఆ అబ్బాయిని కొట్టి హింసిస్తుంటే ఆ అబ్బాయి ఎమ్మెల్యే గారికి కాల్ చేసి, అన్నా నన్ను వీళ్ళు కొట్టి చంపేస్తున్నారు, మీరు త్వరగా రావాలని ప్రాధాయపడి ఆ అబ్బాయి మాట్లాడితే కార్యకర్తను రక్షించుకోవాలి, కార్యకర్తకు అండగా ఉండాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు రావడం జరిగింది. వచ్చిన ఎమ్మెల్యే గారిని ఎలా ట్రాప్ చేయాలి అని ఒక ముందే ప్రీ ప్లాన్డ్గా వీళ్ళందరూ కూడా ప్లాన్ చేసుకున్నారు. అది క్లియర్గా తెలుస్తుంది.
అందులో ఎవరో ఒక అద్దాన్ని పగలగొడితే అది ఎవరు అనేది కూడా తెలియదు. కేవలం ఇవన్నీ కూడా అక్కడ జరుగుతున్న పరిణామాలని గమనించిన ఎమ్మెల్యే గారు ఇది ఏదో ప్లాన్ చేస్తున్నారనే ఉద్దేశంతో ఆయన పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. ఇక్కడ కంప్లైంట్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఇక్కడ పోలీస్ స్టేషన్లో చాలా సమయం ఇక్కడ కూర్చున్నారు. ఆయన 11 గంటల దాకా కూర్చున్నారు. ఇక్కడ ఎవ్వరూ లేరు. ఇంకా వెళ్ళిపోయి భోజనం చేసుకుందామని వెళ్ళిపోయే ముందర అప్పుడు పోలీసులు వచ్చి ఎమ్మెల్యే గారిని ఇంటికి పంపేయకుండా దౌర్జన్యం చేశారు. కేసు తీసుకోకపోవడం కాకుండా ఎమ్మెల్యే గారి పైన దౌర్జన్యంగా ఉండాలని బలవంతం చేస్తే అన్న ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. ఇంటికి వెళ్ళి భోజనం చేసి పడుకున్నారు. ఇందాక బివే రామయ్య అన్న చెప్పినట్టు మా ఎమ్మెల్యే గారు ఏమన్నా వాళ్ళు తీవ్రవాదులా ఏంటి మాకు అర్థం కాలేదు. రాత్రి వెళ్ళి తలుపుల్ని పగలగొట్టి మరి తెల్లవారుజామున తలుపులు పగలగొట్టి అన్నని అరెస్ట్ చేసి తీసుకుని రావడం ఎంతవరకు సమంజసం? మళ్ళీ వీటన్నిటికీ కూడా మళ్ళీ ఎస్సీ ఎస్టీ కేసులు, మహిళ పైన ఏదో దౌర్జన్యం చేశామని ఒక కేసులు, ఇవన్నీ కూడా ఏవేవో ఉన్నాయి. అసలు ఏం కేసు పెట్టారు అని అడిగితే ఇంతవరకు ఆయనకి ఏం కేసు పెట్టారో కూడా తెలియదు. ఆయన పైన అసలు ఎమ్మెల్యే గారికి కూడా ఆయన ఎందుకు అక్కడ కూర్చోబెట్టారో కూడా తెలియదు. అంటే ఎటువంటి ప్రజాస్వామ్యం ఈ రోజు నడుస్తుంది, ఏ విధంగా ఉంది అంటే రెడ్ బుక్ రాజ్యాంగం కానివ్వండి, అంటే ప్రజల్లో ఒక భయాందోళన కలిగించాలి. వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తల్లో ఒక భయాందోళనని క్రియేట్ చేసి పార్టీకి కార్యకర్తల్ని దూరం చేయాలనే ఒక దురుద్దేశంతో ఈరోజు ఈ విధంగా ట్రాప్ చేసి ఫ్యాబ్రికేట్ చేసి ప్రీ ప్లాన్డ్గా ఈ కేసుని ఇవాళ చేయడం జరిగింది. తప్పకుండా దీన్ని మేమంతా కూడా తీవ్రంగా ఖండిస్తున్నాము. వాళ్ళందరినీ కూడా విడుదల చెయ్యాలి. ఈ రోజు మేము వెళ్ళి అడిగితే ఏ కేసెస్ ఏం తప్పు చేశారని మీరు ఎమ్మెల్యే గారిని అరెస్ట్ చేశారు, ఎమ్మెల్యే గారిని లోపల కూర్చోపెట్టారు అంటే ఏ ఒక్కరు కూడా సమాధానం చెప్పట్లేదు. అంటే ఒక్కసారి మీరందరూ కూడా తెలుసుకోండి. కేవలం వైఎస్ఆర్సీపీ ఎక్కడ ఎదుగుతుంది, జనాదరణ ఉంది అని ఒక భయంతో ఈ జనాదరణ వీళ్ళందరినీ కూడా భయభ్రాంతులకి క్రియేట్ చేస్తే వీళ్ళందరూ కూడా సైలెంట్ అయిపోతారని వాళ్ళు అనుకుంటున్నారు. నిన్నటి రోజున చిప్పిగిరి మండలము నేమకల్ సంఘాల్లో జరిగినటువంటి ఘటనను నిరసిస్తూ ఈరోజు ఎమ్మెల్సీ మధుసూదన్ గారు అయితేనేమి, మా మంగమ్మక్క అయితేనేమి, మరి అదేవిధంగా మా మేయర్ గారు రామయ్య అయితేనేమి మరి పామిడిని వ్యక్తం చేస్తున్నాము. ఎందుకంటే ఈ రెడ్ బుక్ రాజ్యాంగ పాలన నశించాలని చెప్పేసి ఈరోజు మేము ఇక్కడ బైఠాయించడం జరిగింది. ప్రజాస్వామ్యం ఎక్కడికి వెళ్తుందో మాకు అర్థం కావడం లేదు. ఎందుకంటే మా ఎమ్మెల్యేని ప్రోటోకాల్ ప్రకారం ఒకవేళ అరెస్ట్ చేయాలనుకుంటే కూడా మరి స్పీకర్కి కూడా ఇన్ఫర్మేషన్ ఉండాలా అని చెప్పేసి రాజ్యాంగంలో ఉంది. మరి మా డిపార్ట్మెంట్కి ఎందుకు తెలియదు. కాకపోతే వాళ్ళు చెప్పడం ఏంటంటే మీ ఎమ్మెల్యే గారు ప్రోటోకాల్ మీరు ఆయన పాటించారని అడుగుతున్నారు. అరే ఒక కార్యకర్త అన్న నాకు ఇక్కడ బాధ పెడుతున్నారు, నాకు ఇక్కడ నన్ను చంపేకొస్తున్నారు, నన్ను కొట్టేకొస్తున్నారు అని చెప్పేసి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి అక్కడ దౌర్జన్యం జరుగుతుంటే ఎవరికి చెప్పడానికి దిక్కు తోచక మరి గురువ గిరి అనే అబ్బాయి మరి ఎమ్మెల్యే గారికి ఫోన్ చేశారు. ఎందుకంటే ఎమ్మెల్యే కూడా ఇదే ఊరు కాబట్టి ఇక్కడే ఉన్నారు కాబట్టి పక్కన ఉండేది కనీసం ఒక ఫ్యూ కిలోమీటర్స్ ఉంది కాబట్టి ఎమ్మెల్యే అయ్యో ఏమి జరుగుతుందో అని చెప్పేసి నేను ఎమ్మెల్యేనా ఎంపీనా అనే పొజిషన్ ఆయన చూసుకోలేదు. ఒక కార్యకర్త బాధపడుతున్నాడనే ఒక పొజిషన్ అక్కడ తెలుస్తుంది కాబట్టి ఆయన ఉటావుటిని అక్కడ వెళ్ళడం జరిగింది. జరిగిన వెంటనే ఏం జరిగిందని అక్కడ తెలుసుకునే లోపల టీడీపీ గుండాలందరూ కలిసి మరి బీసీల మీద దాడి చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ప్రజాస్వామ్యము నశించిపోతుంది. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా కార్యకర్తల్ని, మా వైఎస్ఆర్ కార్యకర్తల్ని టార్గెట్ చేస్తున్నారు, ప్రశ్నించే గొంతును నొక్కుతున్నారు. ఈ రోజు మరి రెడ్ బుక్ రాజ్యాంగమే పాలిస్తుంది. 2.5 సంవత్సరాలు అయిపోయింది. అయ్యా మీకు ప్రజలు మీకు ప్రభుత్వాన్ని కట్టబెట్టారు, పదవులంతా కట్టబెట్టారు, ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు సీఎం అయ్యారు. మీరు ప్రజలకి పరిపాలన చేయండి. ఎందుకు మీరు ఒకేసారి వైఎస్ఆర్ కార్యకర్తల మీదే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?